మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. ఆల్మోస్ట్ వైజాగ్ లో యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ రాకముందు యూట్యూబర్ గానీ ఇన్ఫ్లుయెన్సర్ గానీ మీరే వైజాగ్ కి లతక్క. జనాలు ఇచ్చిందే మనకి సుమక్కలాగా లతక్క. ఈ రాఖీ ఎప్పుడు వచ్చాడు? వీడి ప్రయాణం మాకు కూడా కొంచెం ఒకసారి చెప్పండి. వీడు ఎక్కడ చూసినా అన్ని దేవుడి ఫోటోలు, అదే కృష్ణుడు. డౌన్ అండ్ మెనీ మోర్ టు గో. గొట్టాలు తినిపిస్తున్నాయి. ఆ గొట్టాలు కొనుక్కొచ్చి నోట్లో పెడితే తీసారు పిల్లలు. ఆ చుట్టుపక్కల ఉన్నది కూడా ఎంత నవ్వారో. అవునా? ఇద్దరు ఆడపిల్లల తల్లిగా ఈ సమాజం ఫేస్ చేసే, మిమ్మల్ని క్వశ్చన్ చేసే క్వశ్చన్స్ చాలా ఉంటాయి. మీరు ఏం చేపించినా వాళ్ళతోటి ఎలా కనిపించినా ప్రతిదీ ఒక క్వశ్చనే వేస్తుంటారు. మనం ఏంటంటే భయపడుతున్నంత కాలం సొసైటీ భయపెడుతూనే ఉంటుంది, అది ఏ రకంగా. బట్ అమ్మాయిలకి చీర కట్టినా తప్పు, జీన్స్ వేసినా తప్పు. అది తప్పండి. నా ఇంట్లోనే ఇద్దరు ఉన్నారు, ఒకరు వెస్ట్రన్ వేస్తారు, ఒకరు చాలా ట్రెడిషనల్. ఓకే, మీ గురించి మాట్లాడడం, మీరు వాళ్ళకి ఏదో ఒకటి తిరిగి సమాధానం. అది నేను చాలా తక్కువ. నేను కూడా రిప్లై ఇవ్వను డైరెక్ట్గా. నేను ఎక్కడి వరకు వెళ్ళారో అక్కడి వరకు వెళ్ళి డైరెక్ట్గా చూసుకుంటాను. ఒక చిన్న పాంప్లెట్ వాడు ఏమన్నాడంటే స్టోరీ పెట్టమన్నాడు. నేను మనీ తీసుకోకుండానే చేశాను. నువ్వేమైనా ఫ్రాడ్ చేస్తున్నావని అడిగాను. అడిగితే వాటి సమాధానం చెప్పలేదు. నేను వెంటనే డిలీట్ చేసేసాను, క్లోజ్. ఈ లోపే చాలా మంది లేడీస్ వాడికి ఫోన్ చేసేయటం, అమౌంట్స్ వేసేయటం. అయ్యో, వారణాసి అంటే కాశీ లైఫ్ చేంజ్ అయిపోద్ది ఒకసారి మనం వెళ్తే. కాశీలో అంటే మనకి లైఫ్, నేను ఇంత నాలెడ్జ్ రావడానికి కారణం అదే. మనకి లైఫ్ ఎప్పుడు శాశ్వతం కాదు. ఎప్పుడు కూర్చొని ఉండాల్సిన వైష్ణవి ఈరోజు నిలబడి ఉంది. ఎందుకు నిలబడి ఉంది? ఎందుకంటే వైజాగ్లో ఉంది. వైజాగ్లో వెదర్ అదిరిపోయింది, కానీ హ్యూమిడిటీ గురించి ఈ మధ్య కొత్తగా వైజాగ్ పాపం ఇబ్బంది పడుతున్నట్టున్నారు. అయితే వైజాగ్లో నాకు తెలిసిన ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్, మన ఫేవరెట్, మన అందరికీ ఒకప్పుడైతే సూపర్ ట్రెండింగ్లో ఉండేవారు, లతక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాం. లతక్కతో అయితే ముచ్చట్లు చెప్పాలి. తలుపు కొడదాం, తీస్తారా లేదా అని. హలో, హాయ్ లత గారు, ఎలా ఉన్నారు? హాయ్, సూపర్. అసలు ఏమైనా ఇంట్రెస్ట్ అండి. కాదు, వైజాగ్ వస్తుంటే నేను ఎండని తీసుకొచ్చాను, వైజాగ్ ఈ మధ్య ఇట్లా అయిపోయింది అంటారా? ఈ మధ్యన ఇలా అయిపోయింది మా వైజాగ్, బాబాయ్. ఉండలేకపోతున్నాం అసలు మేమే. వైజాగ్లో నాకు తెలిసిన ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ మీరే అండి కదా. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ వైజాగ్లో యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ రాకముందు యూట్యూబర్ కానీ ఇన్ఫ్లుయెన్సర్ కానీ మీరే. అందుకే ఫస్ట్ యూట్యూబర్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్ వైజాగ్ కి లతక్క. బట్ అక్క ఎలా అయిపోయారు అందరికి? అది జనాలు ఇచ్చిందే మనకి. సుమక్కలాగా లతక్క అలా అయిపోయింది. సో అప్పట్లో టిక్ టాక్ లో మొదలైంది అనుకుంటా కదా మీ ప్రయాణం. బట్ నాకేంటంటే క్వశ్చన్, మనం ట్రెండింగ్ లో ఉండడం అనేది ఎప్పటికీ ఉండిపోదు. అవును, అది కామన్ కదా. కానీ దాన్ని యాక్సెప్ట్ చేయగలమంటారా? ఒకప్పుడు ఓపెన్ చేస్తే మనమే కనిపిస్తా ఉండేవాళ్ళం, మీరు మాత్రమే ఉన్నట్టు ఉండేది టిక్ టాక్ అని ఇన్స్టాగ్రామ్. ఒకనొక రోజుల్లో మీరే కనిపించేవాళ్ళు. ఆ ట్రెండింగ్ లో ఉండడము అది అలవాటు అయిపోయిన తర్వాత దాంట్లో కనిపించకపోవడం ఎప్పుడైనా బాధగా అనిపించింది? అస్సలు లేదు. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టు మనం కొంచెం మారిపోతూ ఉండాలి అంతే. అంతకు మించి మనం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నప్పుడు
అన్నప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది. లేదు మనల్ని మనలాగే గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఉన్నారు చాలు మనకి. ఇంకా మనం ఏదైనా కొత్త క్రియేట్ చేయాలని అంటే మనకి ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది ఈ స్మైల్ ఒకటే, దాంతోనే ఎంతమందిని పడేసా. సో అదొకటే వస్తుంది తప్పింది ఇంకేం రావట్లేదు. ఇంకెందుకులే కొత్తగా అని చెప్పేసి ఇలాగే మెయింటైన్ చేస్తా అలా మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఎప్పుడు నిండుగా కనిపించడం అంటే మీకే సాధ్యం అవుతుంది. ఎలా ఉంటారు అలా ఎప్పుడు నిండుగా స్మైల్ అంతే. అంతే ఫస్ట్ నుంచి ఇలా ప్లాన్ ఏం చేయలేదు, ఇలా నిండుగా ఏం లేదు, అది అలవాటు స్టార్టింగ్ నుంచి అలవాటు. అలాగే జనాలు యాక్సెప్ట్ చేశారు, ఇంకా నేను కూడా అలాగే కంటిన్యూ అవుతా వచ్చాను అనమాట. ఇంకా అంతే. బట్ అలా వెళ్తూ మాట్లాడుకుందాం. తప్పకుండా. రాఖీ గాడు అయితే మీ వెనకే తిరుగుతున్నాడు వాడు. అవునవును. సో ఈ రాఖీ ఎప్పుడు వచ్చాడు, వీడి ప్రయాణం మాకు కూడా కొంచెం ఒకసారి చెప్పండి. వీడు మాకు 3 years అనమాట కిడ్ ఇప్పుడు. వీడిని నాకు గిఫ్ట్ ఇచ్చారు యాక్చువల్లీ, ఒక ఫాలోవరే. బట్ ఇష్టంగా పప్పేసి అయ్య బాబు, అంటే అంతకు ముందు పెద్ద ఉండేవి, వీడు చిన్నోడు అనమాట. సో హాయ్ రాఖీ. చాలా ఫ్రెండ్లీ డాగ్ యాక్చువల్లీ. మా రాకీ చాలా బాగుంటాడు. మొత్తం పాపం వాడికి సమ్మర్ కట్ అయింది. వాడికి కూడా సమ్మర్ కట్ అయిందా? వాడికి సమ్మర్ కట్ అయింది, కానీ మీకు మాత్రం ఇన్ని సంవత్సరాలైనా హెయిర్ అందం ఏది తగ్గట్లేదండి. ఎలా అంటే మా ప్రేక్షకులకి మాకు హెయిర్ కి ఏమైనా హెయిర్ అంటే మీరు తప్పుగా మాట్లాడుతున్నారు, ఇది తెలియదేమో మీకు. అవునా? అది యాక్చువల్గా ఇండియన్ కర్స్ వల్ల. అది ఇండియన్ కర్స్ దయ వల్ల అది మెయింటైన్ అవుతా ఉంది. అది ఒక 4 years నుంచి. 4 years నుంచి. బట్ అయినా మెయింటైన్ చేయడం కూడా కష్టమే. వాడు దింపెళ్ళి పాపం. రోషి రాకిన్ పోదులే, మీకు అలవాటు పడిన ప్రాణం కదా అది. బెడ్రూమ్ లోకి ఏమొస్తాం అనుకున్నా, కానీ ఏసీ ఉంది కాబట్టి రావాల్సి వచ్చింది. ఎక్కడ చూసినా అన్ని దేవుడి ఫోటోలు, దేవుడి ఫ్రేమ్స్. అదే కృష్ణుడు ఎస్పెషల్లీ కనిపిస్తున్నాడు, అండ్ సాయిబాబా ఎక్కువ కనిపిస్తున్నాడు అక్కడ బయట. ఎలా అంటే కృష్ణుడికి నేను ఎక్కువ కనెక్ట్ అవుతాను అనమాట. అంటే ఏదున్నా సరే ఒక మనిషితో మాట్లాడుకున్నట్టు కృష్ణుడితోనే ఎక్కువగా ఉంటాను. నాకు ఏదైనా కన్నయ్య అనుకుని ఉంటాను అనమాట. అందరికి తెలుసు అది నేను కన్నయ్య పిచ్చిదాన్ని. ఎప్పుడైనా అంటే లైఫ్ లో ఎప్పుడైనా ఏమవుతావు అంటే ఆయనకి డివోటీ అయిపోయి వెళ్ళిపోతాను అంట సన్యాసం. ఇలాంటి ఆలోచనలు ఉన్నాయని ఎప్పుడైనా చెప్పారా మీ ఛానల్ కి? అది అంటే కొంతమందికి తెలుసు. పిల్లలు పెళ్ళిళ్ళు బాధ్యతలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఆయన సేవకే. అంత ఇష్టమా? చాలా. ఏంటి అలాంటి ఒక సిచ్యువేషన్ మిమ్మల్ని ఆయనకి బాగా కనెక్ట్ చేసింది? అంటే నాకు ఫస్ట్ నుంచి అమ్మ డాడీ ఎర్లీ ఏజ్ లో చనిపోయారు. ఇంకా నాది చిన్నప్పుడు మ్యారేజ్. ఇంకా నాకేంటంటే ఫ్రెండ్స్ తక్కువ, ఎవరితో నేను ఎక్కువగా మింగిల్ అవ్వలేను. సో అంటే వీడియోస్ త్రూ అందరికీ దగ్గర, కాకపోతే ఏంటంటే మెయింటైన్ చేయడం అనేది నేను వెళ్ళను, ఎక్కువగా ఎవరితో మాట్లాడను అనమాట. సో నాకు ఎక్కువ కనెక్షన్ ఎక్కడంటే కృష్ణుడు. ఆయన ఫోటో పెట్టుకున్నా లేకపోతే ఆయన విగ్రహం చూసుకున్నా అలా వాగుతూ ఉంటా ఆయనతోనే. సో చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరగడం అలవాటైందా, లేకపోతే సిచ్యువేషన్స్ మిమ్మల్ని అలా? సిచ్యువేషన్స్ అంతే. అంటే యాక్చువల్గా మమ్మీ డాడీతోనే నాకు ఎక్కువగా కనెక్షన్ అనమాట. 12 years కి మ్యారేజ్ అయిపోవటం, తర్వాత అందరికీ రిపీటెడ్లీ వద్దులేండి. సో అదేంటంటే 12 years కి అయిపోవడం, ఇంకా తర్వాత నాకంటూ ఒక పల్లెటూరులో ఉండేదాన్ని శ్రీకాకుళం దగ్గర. సో ఇంకా అక్కడ అంతా పాప వెంటనే పుట్టేయటం, ఓన్లీ బేబీతోనే ఎక్కువ అనమాట ఉండటం. ఇంక ఎలా అనమాట వీధిలో వాళ్ళందరూ అంటే బాగా ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. ఫ్రెండ్స్ మెయింటైన్ చేయను, ఎక్కువ మెయింటైన్ చేయరు అసలు. అంటే తర్వాత ఈ యూట్యూబ్ కి వచ్చిన తర్వాత కూడా లేదు, ఒక యూట్యూబర్స్ కలవటం గానీ ఏది ఏమి ఉండదు. ఏదైనా సిచ్యువేషన్ బట్టి కలిస్తే కలుస్తా. ఏ రాకీ వాటికి కూడా పప్పి స్మెల్ వస్తుంది కదా మనుషుల దగ్గర. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ మీటింగ్స్ కి, యూట్యూబర్స్ మీటింగ్స్ కి వైజాగ్ వాళ్ళు ఎక్కువ వెళ్తుంటారు కదా. నేను వెళ్ళను, ఎక్కడ ఎక్కువ కనబడను. అదే ఎక్కడ కనిపి. సో అప్పటి నుంచి యూట్యూబ్ లోకి వెళ్ళాలి, టిక్ టాక్ లోకి వెళ్ళాలని అప్పుడే ఆలోచన ఉందా? టిక్ టాక్ అనేది అసలు నా మైండ్ లో లేదండి. అది నాకేంటంటే టైం పాస్ కోసం నేను చేసుకున్నది. ఒక ఇలాగే బెడ్రూమ్ లో చిన్న ట్రైపాడ్ పెట్టుకొని చేసుకునేదాన్ని సరదాగా. అది వైరల్ అయిపోయాను అనమాట. ముందు అసలు ఆలోచన లేదు అసలు. ఎవరైనా చూసి వచ్చిందా అనడానికి కూడా లేదు వైజాగ్ లో, మీరే ఫస్ట్ కాబట్టి. అప్పట్లో మేమే ఉండేవాళ్ళం కాబట్టి ఇంకా నాకు అది ఏం లేదు. సరదాగా ఒక డబ్ స్మాష్ ఏదో ఉండేది. అవును, ఓ అమ్మ. డబ్ స్మాష్ నుంచి అలా అనమాట. తర్వాత టిక్ టాక్ కన్నా ముందు ఇంకోటి ఉండేది, దాని తర్వాత టిక్ టాక్ గా మార్చారు దాన్ని. సో ఇవన్నీ వస్తే దానికి యాప్ట్ అయిపోతుంది అలా. మరి తర్వాత ఎడ్యుకేషన్ ఫినిష్ చేశారా?
లేదు నాది 7th తో క్లోజ్ అయిపోయింది అక్కడితో మళ్ళీ అనుకోలేదు కూడా లేదు, అంటే అనుకున్నా కానీ ఇంకా అవ్వలేదు తర్వాత. ఎందుకంటే మా హస్బెండ్ ఒక దగ్గర ప్రాపర్గా ఉండేవారు కాదు, జాబ్స్ పరంగా విజయవాడ అని అక్కడ తిరగటం అనమాట. సో ఇంత దూరం వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అడగాలి, ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ అంటారు? చాలా ఇంపార్టెంట్. నాకు ఎడ్యుకేషన్ లేదనమాటే కానీ నాలెడ్జ్ చాలా ఎక్కువ. ఎందుకంటే నన్ను చూసిన వాళ్ళు ఎవరు కూడా ఎడ్యుకేషన్ లేదు అని అనుకోరు, ఎందుకంటే నేను బుక్స్ చదువుతూ ఉంటాను, నాకు ఆ ఇంట్రెస్ట్ అయితే ఉంది. బట్ ఎందుకంటే నాకు లేనిది నేను లేదనే చెప్పాలి. బట్ నాలెడ్జ్ అయితే మటుకు ఎవరు ఏం అడిగినా సరే క్వశ్చన్ అయితే చేయగలను. సో నా పిల్లలకి ఏంటంటే ఆ బాధ పడకుండా ఇంకా వాళ్ళకి పెళ్లి అది అప్పుడే వద్దు, సెటిల్ అయిన తర్వాత చేసుకోవాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అనమాట. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే జనరేషన్ ఎడ్యుకేషన్ ఏముంది, మనం యూట్యూబ్ లో వీడియోస్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయితే చాలు, ఎన్నాళ్ళు ఉంటుంది ఎన్నాళ్ళు ఉంటుంది అది అది దాని మీద డిపెండ్ అయ్యా మనసు అంటే మనకి ఫేమ్ ఉన్నంత వరకు మనం అందరికీ. అండ్ ఇప్పుడు రోజుల్లో వచ్చేసేసరికి టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఏంటంటే ఏదో ఒక టాలెంట్ అందరికీ ఉంటుంది. అందరూ ఫేమస్ అవటం వల్ల ఇప్పుడు అప్పట్లో మమ్మల్ని గుండెల్లో పెట్టుకునే అంత ఇదైతే నిజం చెప్తున్నా ఇప్పుడు లేదు. వీళ్ళు ఉండరు ఫేమస్ అని చెప్పేసి వేరు, మమ్మల్ని ఆడపిల్లల్లాగా ఇంట్లో చూసుకున్నట్టు చూసుకోవటం వేరు. అది అప్పటికి ఇప్పటికి కంపారిజన్ ఎంత వచ్చిందంటే ఇంకా ఫ్యూచర్ లో ఇంకెంత ఉంటుంది. అంతే. హీరో హీరోయిన్స్ షూటింగ్స్ ఒకప్పుడు క్రేజ్ పరిగెత్తేవారు, మా అమ్మాలు అయితే మమ్మల్ని శంకలు వేసుకుని పరిగెత్తేవారు అంట. ఇప్పుడు మనం అక్కడ షూటింగ్ అవుతుంది అంతే అయిపోయింది. రేపటి రోజున అసలు అది కూడా పట్టించుకోవాలి. సో అలాంటిది వస్తున్న కొద్దీ మన చదువు మనకొకటి ఎప్పుడైనా మనకంటూ ఖచ్చితంగా ఒకటి ఉండాలి. అది ఓన్లీ అంటే ఇవి అన్ని తాత్కాలికం ఏదైనా సరే. ఇప్పుడు ఈ గ్లామర్ ఉన్నంత కాలం ఈ సోషల్ మీడియా, ఈ ఏదైతే మనం మాట్లాడగలుగుతున్నామో అంతవరకు సోషల్ మీడియా. మనకి ఇవి చిన్నది తగ్గినా సరే జనాలు చూడడానికి ఇష్టపడరు, అది వేరంతే. అసలు మీరు 7th క్లాస్ చదివినట్టు ఎక్కడ అనిపించట్లేదండి, అక్కడ ఆపేసినట్టయితే అసలు లేదు. అదే చెప్తున్నాను కదా, నాలెడ్జ్ అయితే ఉంది అంతే. అది మాత్రం అది గెయిన్ చేస్తే కూడా సరిపోతుంది అనిపిస్తుంది. బట్ ఒక ఇద్దరు ఆడపిల్లల తల్లిగా ఈ సమాజం ఫేస్ చేసే మిమ్మల్ని క్వశ్చన్ చేసే క్వశ్చన్స్ చాలా ఉంటాయి. మీరు ఏం చేపించినా వాళ్ళతోటి ఎలా కనిపించినా ప్రతిదీ ఒక క్వశ్చన్ వేస్తుంటారు. అది కామన్. ఎలా ఫస్ట్ అంటే వాళ్ళకి ఏమైనా వీడియోస్ చూపిస్తే చదివించవచ్చు కదా, ఎందుకు ఇలా, లేదంటే పెళ్లి సంబంధాలు చూస్తున్నారా అని చెప్పేసి మొన్న అయితే ఇన్స్టాగ్రామ్ నుంచి పెళ్లి సంబంధాలు కూడా వచ్చేసినాయి. అంటే ఇలా కామన్ గా వస్తూ ఉంటాయి. బట్ అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరి ఒపీనియన్స్ రాంగ్ అని అనడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ వైపు వాళ్ళని జడ్జ్ చేయడానికి మనం ఇది కాదు, వాళ్ళ వర్షన్లో వాళ్ళు కరెక్ట్, మన వర్షన్లో మనం ఎంత కరెక్ట్గా ఉన్నాం అనేది మనకు తెలిస్తే చాలు అంతే. దాన్ని మనం ఎవరికో మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన నెస్టీ కూడా లేదు. బట్ అమ్మాయిలకి చీర కట్టినా తప్పు, జీన్స్ వేసినా తప్పు, అది తప్పండి. నేను అది ఎన్నోసార్లు చెప్పాను. ఎందుకంటే నా ఇంట్లోనే ఇద్దరు ఉన్నారు, ఒకరు వెస్ట్రన్ వేస్తారు, ఒకరు చాలా ట్రెడిషనల్. మా చిన్న పాప భరతనాట్యం, మా పెద్ద పాప టోటల్ గా వెస్ట్రన్ వేస్తుంది. ఓపెన్ గా చెప్పాలంటే అంటే వాళ్ళని ఎంత లిమిట్ లో ఉంచాలి అనేది తల్లిదండ్రుల బాధ్యత. ఎగ్జాక్ట్లీ అంతే. అది నువ్వు డ్రెస్సింగ్ వల్ల అయితే కాదు, మనం నేర్పే పద్ధతి వల్ల అది ఏదైనా సరే వస్తుంది అంతే. అప్పుడప్పుడు ఇన్స్టాలో కాంట్రవర్సీస్ కూడా అవుతూ ఉంటాయి కదా, మీ చాలా మీ మీద మీ గురించి మాట్లాడడం, మీరు వాళ్ళకి ఏదో ఒకటి తిరిగి సమాధానం. అది నేను చాలా తక్కువ యాక్చువల్లీ, నేను పట్టించుకోను. అంటే నావి ఎప్పుడైనా ఇంకా విసుగొచ్చేసి రిప్లైస్ ఇస్తుంటారు, చాలా విసుగు తెప్పిస్తే అప్పుడు ఇంకా అంటే నేను కూడా రిప్లై ఇవ్వను, డైరెక్ట్ గా నేను ఎక్కడి వరకు వెళ్ళారో అక్కడి వరకు వెళ్ళి డైరెక్ట్ గా చూసుకుంటా అంతే. అదే ఇంకా అంటే ఎక్కువ మనం ఇచ్చే కొద్దీ రెచ్చగొడతారు, మనకి బీపీ రేజ్ అయిపోయి మన మొత్తం బుర్రంతా టెన్షన్ పెట్టుకొని మనకి అవసరం లేదు, అంత టెన్షన్ తీసుకోవసరం లేదు. ఎక్కడ మనం క్లోజ్ చేయాలనుకుంటే అక్కడ క్లోజ్ ఇది సినిమా లాగా అనిపిస్తుంది. అలా కాదు కానీ అంతే, అది ఎక్కువ బర్డెన్ పెట్టుకోను. మనకి మైండ్కి తీసుకున్నంత వరకు వాళ్ళకి ప్రశాంతత ఉంటుంది. అంటే మీకు బర్డెన్ వచ్చిందంటే మీరు వాళ్ళకి బర్డెన్ పెడతారు కదా, అంతే కదా. ఇప్పుడు అది మొత్తం ఫ్యామిలీ అంతా డిస్టర్బెన్స్ మన హెల్దీ లైఫ్కి అదొక వేస్ట్. అంటే సోషల్ మీడియా త్రూ ఏది వచ్చినా అది వేస్ట్ ఆఫ్ టైం అనే అనుకుంటాను నేను. దానికి ఎక్కువ టైం ఇవ్వవద్దు అనేసి అనుకుంటాను. ఎగ్జాక్ట్లీ. అది పొగిడినా తిట్టినా
పొగిడినా అంతే తిట్టినా అంతే. బట్ సోషల్ మీడియాలో ఉంటున్నాము అంటే అన్ని యాక్సెప్ట్ చేయాలేమో కదా. అది కామన్. అది ఇప్పుడు సోషల్ మీడియానే కాదు, సినీ ఫీల్డ్ అయినా కాదు, ఒక తెర మీదకి మనం వచ్చాము అసలు అంటే ఖచ్చితంగా మనల్ని అనేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే అందరికీ మనం నచ్చాలని లేదు కదా. ట్రూ. అంతే. ఎవరికి నచ్చిన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, నచ్చిన వాళ్ళు తిట్టుకుంటారు, అయిపోయింది. అందుకని అన్న పొగడతలకు పొంగిపోవద్దు, తిట్లకి కృంగిపోవద్దు. సూపర్. సో మీ అంటే అప్పుడు మీరు ఫేమ్ చూసిన రోజులకి వెళ్తే మీరు బాగా కనెక్ట్ అయినా, మీకు బాగా కనెక్ట్ అయ్యి మీ దాకా వచ్చేసి హక్ చేసుకుని ఇది చేసేసిన మూమెంట్ ఏమైనా ఉందా మీకోసం? అంటే నాకు చాలా మంది యాక్చువల్లీ అప్పట్లో నేను టిక్టాక్లో కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ అయిన తర్వాత నేను ఏమైపోయినా అని చెప్పేసి నా గురించి ఎక్కడెక్కడి నుంచో కొమ్మాది వచ్చేసి టెంపుల్స్లో కూడా పడుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. మా అడ్రస్ తెలియక. అవునా? నా అడ్రస్ తెలియక అక్క ఏమైపోయిందా అని చెప్పేసి. ఓకే, టిక్టాక్ లో కొన్ని రోజులు వీడియోస్ పెట్టకపోతే అసలు అంటే అప్పుడు ప్రాబ్లమ్స్ అవి అది చాలా మందికి తెలుసు. ఆ ప్రాబ్లమ్స్ వల్ల నేనేమైపోయినా అని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో అసలు అక్కడ ఒక అమ్మవార్ల టెంపుల్ ఉంటుంది, ముగ్గురు అమ్మవార్ల టెంపుల్. ఆ అమ్మవార్ల టెంపుల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక నైట్ అంతా పడుకొని అక్కతో మాట్లాడాలి, అక్కని చూడాలి అని చెప్పేసి. అమ్మో అసలు చాలా ఇప్పటికీ స్టిల్. నేను మొన్న తిరుపతి వెళ్ళాను, రిటర్న్ వచ్చేసేసరికి నేను జస్ట్ ఆ రోజు దర్శనం చేసుకుని నేనేవో స్టేటస్లు పెట్టుకుంటా ఉన్నా. ఇంకంతే. తిరుపతి నుంచి నేను వైజాగ్ వస్తున్నానంటే ప్రతి స్టేషన్లో నాకు అందరూ కలిసి ఏవో స్వీట్స్ లేకపోతే ఇప్పటికీ స్టిల్ నా అభిమానం అయితే పోలేదండి. అభిమానం అయితే అలానే ఉంది ప్రతి దగ్గర పలకరిస్తా. ఇది ఇప్పట్లో ఉన్న వాళ్ళకి దక్కదు, ఖచ్చితంగా దక్కదు. నిజం చెప్తున్నా. ఫేమ్ ఎంతైనా అవనివ్వండి కానీ ఈ ప్రేమ అభిమానం అనేది అమ్మో అంతే, ఇంకా మాటల్లో చెప్పలేము. ఇంకా కానీ దొరకడం కూడా అదృష్టంగా ఇప్పుడు ఎందుకంటే ఒక నెల్లూరు వస్తుంది ట్రైన్ అంటే నెల్లూరులోనో చేపల పులుసు ఒక బిర్యానీస్ అన్ని పట్టుకొని ఒకళ్ళు రెడీగా ఉన్నాం. ఇంకా వేరే ఊరి దగ్గరికి వస్తుంది అనేసరికి ఇక్కడ ఇది ఫేమస్ అని చెప్పేసి పాపం రాజమండ్రి రాత్రి 1:02 అయింది ఆవిడ లేడీ. ఓకే. ఆవిడ పాపం ఫ్యామిలీని తీసుకొచ్చేసి ఫ్రూట్స్ అన్ని పట్టుకొని వచ్చింది. ఏంటిదంతా అవసరం మీకు అని చెప్పేసి అంటే లేదు లత గారు మీరంటే మాకు ఏంటో తెలుసు కదా మీకు అనేసి. మెసేజ్ పెడుతుంటారా పర్సనల్ గా? నాకు మెసేజ్ పెడతారు, నేను ప్రతి మెసేజ్ కి రెస్పాండ్ అవుతాను. రీసెంట్ గా కూడా నా వల్ల ఒకటి ఇష్యూ అయింది, యాక్చువల్లీ వెరీ రీసెంట్. ఓకే. అది ఏంటంటే నాకు ఇది చాలా చెప్పాలి, ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి చాలా మంది ప్రమోట్ చేస్తున్నాం కదా. నేను కూడా చాలా చేశాను యాక్చువల్గా. ఇప్పటివరకు నాకు ఏ ప్రాబ్లం రాలేదు. బట్ మొన్న ఏమైందంటే వెరీ రీసెంట్ ఒక చిన్న పాంప్లెట్ వాడు ఏమన్నాడంటే స్టోరీ పెట్టమన్నాడు. నేను మనీ తీసుకోకుండానే చేశాను. అడిగి అక్క అని చెప్పేసి అన్నాడు. సరే స్టోరీయే కదా ఏముంది ఒక పాంప్లెట్ పెడద్దాం అని. బట్ నాకు తెలిసింది ఏంటంటే ఆ రోజు నైట్కి నాకు ఎందుకో 6 కొట్టింది. వాడు ఏదో ఫ్రాడ్ చేస్తున్నట్టున్నాడు అని చెప్పేసి. నువ్వేమైనా ఫ్రాడ్ చేస్తున్నావని అడిగాను. అడిగితే వాటి సమాధానం చెప్పలేదు. నేను వెంటనే డిలీట్ చేసేసాను, క్లోజ్. ఈ లోపే చాలా మంది లేడీస్ వాడికి ఫోన్ చేసేయటం, అమౌంట్స్ వేసేయటం. ఓకే. ఇది వెరీ రీసెంట్. నా దగ్గర కంప్లైంట్స్ అన్ని నేనే రేజ్ చేశాను వాళ్ళ తరపున. అయితే వాళ్ళందరూ మరుసటి రోజు నాకు వచ్చి అక్క మేము 10,000 వేసాం, అక్క మేము 5,000 వేసాం, ఇలా అందరూ నాకు లిస్ట్ పెట్టేసేసరికి నాకు టెన్షన్ వచ్చింది. అంటే ఇప్పుడు నా వల్ల ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అసలు అది నేనే బేర్ చేయాలి. చాలా మంది అంటారు ఏంటంటే మేము చెప్పాం మిమ్మల్ని ఎవరు నమ్మన్నాడు ఏంటని. ఇప్పటి వరకు నేను ఆ కంప్లైంట్ ఫేస్ చేయలేదు. టు బి ఫ్రాంక్, జ్యోతిష్యం గురించి అందరూ అంటారు కానీ అది నా నమ్మకం. ఎందుకంటే 3 years నుంచి ఒకే నెంబర్కి నేను చేస్తాను. 10 అంటే డబ్బుల కోసం అన్నట్టు 10 మందికి చేయను. చూసాను నేను మీ ఆల్మోస్ట్ ప్రతి మంత్ ఒకసారి పెడతాను అనుకుంటా కదా. రోజు పెడతాను. అవునా? ఓపెన్ గా 3 సంవత్సరాల నుంచి కూడా ఒక్కరికే చేస్తాను. ఒకే నెంబర్ కి చేస్తానంటే అది నమ్మకం, నాకున్న నమ్మకం. అది అంటే అందరికి జరగచ్చు జరగకపోవచ్చు, అది చెప్పలేం. బట్ అది ప్రమోషనే కదా అది అని జనాలు ఇప్పుడు ఏమంటారు. అది ప్రమోషనే, కాకపోతే ఏంటంటే అది నమ్మకం మీద ఇస్తుంది. ఇప్పుడు అది కూడా నన్ను అడుగుతారు కొంతమంది, అక్క మేము ఇలాగా మాట్లాడొచ్చా అంటే వాళ్ళకి కూడా ఒకటే చెప్తా. ఎక్కువ అమౌంట్స్ అడిగితే మటుకు మీరు అమౌంట్స్ పరంగా అయితే నాకు అంటే మీరు ఆలోచించుకోండి, అది మీకు ఓకే అని అంటే వెళ్ళండి, కానీ నమ్మకం అయితే ఓకే అని చెప్పేసి చెప్తాను. అంతే. అమౌంట్స్ ఇమ్మని అయితే నేను ఎక్కడ ఎంకరేజ్ చేయను. రీసెంట్ గా వాళ్ళందరూ చాలా అమౌంట్స్ ఇచ్చేసారు. అంత అయిపోతే నేను ఒక 2 రోజులు వాళ్ళందరికీ తెలుసు సైబర్ లో మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కూర్చొని రాత్రి 10 వరకు కంప్లైంట్స్ అందరి పేరు మీద నేనే వాళ్ళకి పాపం పెట్టడం రావట్లేదు కంప్లైంట్స్ అన్ని రేస్ చేసుకొని వాళ్ళకి అమౌంట్ వచ్చేలాగా చేస్తున్నాను అనమాట. ఇంకా రాలేదు, వస్తే అప్పుడు మళ్ళీ రివీల్ చేస్తాను. అది బట్ అది కూడా కొంతవరకు ప్రాబ్లమే కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చెప్పినా నమ్మేస్తారు జనాలు. అది అంటే నమ్మకం అనేది ఉండొచ్చు. బట్ ఏంటంటే మనకి కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా
మనకి అడ్డగోలుగా డబ్బులు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ప్రమోట్ చేయడం కూడా కరెక్ట్ తప్పు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నా దాంట్లో ఓల్డ్ జ్యోతిష్యం ఎక్కువ ఉంటాయి, మిగతావి ఏం చేయను. తప్పింది ఇంకా అంటే అడ్డగోలుగా ఈ రోజుల్లో ఏంటంటే 1000 మంది 10,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారంటే మీకు వాళ్ళ బయోలో ఏముంటుంది చూడండి. అంటే ఇప్పుడు సోషల్ మీడియాని ఎలా వాడుతున్నారంటే ఒక బిజినెస్ పర్పస్. ఆబ్వియస్లీ మా రోజుల్లో అలా లేదండి. మేము ఏంటంటే సోషల్ మీడియాని నేను వాడుకుంది ఎలా అంటే సోషల్ సర్వీస్ కోసం. ఓకే. నేను ఆ టైంలోని ఎందుకు నేను అంత పాపులర్ అయ్యానంటే వారానికి 100 మందికి ఫుడ్ పెట్టేదాన్ని. సో అది అందరికీ తెలుసు జనాలకి. సోషల్ మీడియాని ఒక పద్ధతిగా నువ్వు తీసుకెళ్ళాలి, కానీ బిజినెస్ కోసం అన్నట్టు సోషల్ మీడియాని ఈ రోజుల్లో అలా వాడుతున్నారు కాబట్టి జనాలు గుండెల్లోకి వెళ్ళకపోతా. ఇది మాత్రం నిజం. లత గారు అక్కడ ఏం చాలా అవార్డులు కనిపిస్తున్నాయి. ఈ అవార్డులన్నీ ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్న తర్వాత వచ్చినాయి. ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఇంకా తక్కువ, ఇంకా చాలా అవార్డ్స్ అన్ని దాచేసాను అన్నమాట, అన్ని లోపల పెట్టేసాను. ఇంకా చాలా అవుతున్నాయి, ప్లేస్ లేక పెట్టలేదు అనమాట. మామ్ అవార్డ్స్ ఫస్ట్ అవార్డు అదే నాకు, మదర్ ఇన్ఫ్లుయెన్సర్, బెస్ట్ మదర్ ఇన్ఫ్లుయెన్సర్. అది స్టార్టింగ్ ఎప్పుడో ఇన్స్టాగ్రామ్ కొత్తలో. ఓకే. ఒక మదర్ ఇన్ఫ్లుయెన్సర్గా అంటే మీరు ఇన్ఫ్లుయెన్సరే తర్వాత మదర్ ఇన్ఫ్లుయెన్సర్ అయినప్పటికీ చాలా మంది మదర్స్ ఆడపిల్లల్ని ఎలా పెంచాలో అర్థం కాక వాళ్ళు ఎలా పెరిగిపోతున్నారని భయంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ భయం వదిలేసి ఫ్రెండ్లీగా వాళ్ళతో మూవ్ అవటం ఉండాలండి. ఫస్ట్ ఒక మదర్గా మనకేంటంటే ఒక అంటే రిస్ట్రిక్షన్స్ వాళ్ళకి ఇలా ఉండొద్దు అలా చేయొద్దు అని చెప్పడం కన్నా మనం వాళ్ళతో పాటు మింగిల్ అవుతూ అదే ఫ్రెండ్లీగా వాళ్ళకి అడ్వైస్ ఇవ్వాలి తప్పించి మనం వాళ్ళని బెదరగొట్టేసి ఇప్పుడు సొసైటీ ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి భయపెట్టేసి ఇంత చేస్తే అది మనం ఇంకా చేతకంతనంగా కూర్చోబెట్టినట్టు అవుతుంది. ట్రూ, వెరీ ట్రూ. ఎప్పుడైనా సరే ఒకడు కొట్టడం సరే నువ్వు 4 కొట్టేటట్టు ఉండాలి. అలా పెంచాలి ఏ తల్లి అయినా సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను అనేది అమ్మ ఫస్ట్ మదరే ఫస్ట్ గైడ్ కాబట్టి మదర్ ఇవే నేర్పించాలి. ఏదైనా సరే ఎవడైనా సరే నేను నీకు చేసాడని సరే నువ్వు ఇలా ఒకటి వాడు ఏదో ట్రై చేద్దామని అంటే నువ్వే ముందు ఇచ్చి పడేయాలి. అంతే అంతే. అలా ఉండడం చాలా కష్టమైపోయింది. ఆడపిల్లలు అంటే గాజు బొమ్మల్లా దాచిపెట్టి అది తప్పండి. అలా వాళ్ళకి ఫ్రీడమ్ లేకుండా చేయటం వల్ల ఏమవుతుందంటే అలానే మరి వదిలేమని చెప్పను. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, చాలా ఫ్రీగా ఉంటారు, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు నన్ను అక్క అంటారు. ఓకే. అంటే వీళ్ళకన్నా ముందు వాళ్ళే అన్ని చెప్పేస్తారు. వాళ్ళు పరిచయం, మన పిల్లలు ఎవరితో ఉంటున్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది. ఇప్పుడు వాళ్ళతో కూడా మనం ఒక మదర్ లా ఉండకూడదు, ఎప్పుడైనా సరే ఇప్పుడు ఫ్రెండ్ లాగా ఉండాలి. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అక్క ఈ రోజు ఒక అమ్మాయితో మాట్లాడామంటే ఏం మాట్లాడేవారు అంటే అసలు జనాలు ఏమనుకుంటారంటే ఈవిడ అసలు తల్లేనా అన్నట్టు అనుకుంటారు అనమాట, తెలియని వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. బట్ ఏంటంటే అక్కడ కన్వర్జేషన్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్కి నాకు చాలా క్లోజ్ కన్వర్జేషన్ ఉంటుంది. వాళ్ళ మేడమ్స్ అందరూ కూడా నాకు ఎక్కడైనా నాకు ఇంకో ప్లస్ ఏంటంటే నా ఫాలోవర్స్, నా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా సరే అక్క మీ అమ్మాయిని ఇక్కడ చూసామని ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ వస్తూ అదో ప్లస్ పాయింట్. కానీ పిల్లలకి మనం అంత స్కోప్ ఇవ్వాలి, ఏదైనా మన దగ్గర చెప్పుకునేంత ఓపెన్ గా. అంటే ఏది జరిగినా సరే మనకే అమ్మకి తప్ప ఇంకా వేరే ఫస్ట్ ఫ్రెండ్ అమ్మే. అంతే అంతే. అలా ఉంటేనే ఎప్పుడైనా సరే పిల్లలకి ఏంటంటే మన సెక్యూరిటీ ఉంది, మా అమ్మ ఉంది, మాకు ఇంకెవ్వడం అవసరం లేదు అన్న ఒక బలం ఇచ్చామంటే వాళ్ళు ఎక్కడున్నా బతికేస్తారు, వేలేస్తారు కూడా డెఫినెట్. కానీ ఈ మధ్య కాలంలో లత గారు మనం ఎక్కడ చూసినా మనల్ని ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్, ఆడపిల్లని బయటికి పంపించిన దగ్గర నుంచి ఇంటికి వచ్చే వరకు చిన్న పిల్లైనా సరే, అవును, పుట్టిన పిల్లల్ని కూడా వదిలిపెట్టకుండా ఎలాంటి సిచ్యువేషన్స్ చూసినామంటే ఆడపిల్లల కండమే పాపం అయిపోయిందా అనేలా ఉంది రోజు. అవును. వాటి గురించి ఏమైనా మాట్లాడాలనుకుంటున్నాను. అదే అంటున్నాను కదా, మనం అలా అనుకున్నంత కాలం మనం ఎదగలేము. మనం ఏంటంటే భయపడుతున్నంత కాలం సొసైటీ భయపెడుతూనే ఉంటుంది. అది ఏ రకంగా అది మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ఏదో బయటికి వెళ్తేనే అని. ఇప్పుడు ఇంట్లో ఉన్న ఆడదానికి సెక్యూరిటీ ఉందా? లేదు. ఇంటికి వచ్చినా కూడా సెక్యూరిటీ. ఇప్పుడు ఏ మగాడు ఏ రోజుకి ఎలా అవుతున్నాడో తెలియదు. అలా అని లేడీస్ అలాగే ఉన్నారు కొంత. అంటే ప్రెసెంట్ జనరేషన్ అలా ఉంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కేర్ తీసుకోవాల్సింది పేరెంట్స్. ఫస్ట్ పునాది స్టార్ట్ అయ్యేది పేరెంట్స్ దగ్గర నుంచే. ఏదైనా వాళ్ళ బుద్ధి ఎలా ఉండాలన్నా సరే మనం పెంపకం బట్టే ఉంటుంది. ఇది మీరు ఎన్ని రకాలుగా ఏమన్నా సరే ఇదే నిజం.
అది ఒక మాస్టర్ అనొద్దు, ఒక సొసైటీని అనొద్దు, ఏమొద్దు. పేరెంట్స్ వల్లే పిల్లలు బిహేవియర్ అనేది ఆధారపడి ఉంటుంది అంతే. అది మాత్రం నిజం. అంతే. ఆ తర్వాత టీచర్లైనా అంతే, ఎవరైనా ఫస్ట్ పేరెంట్స్ అంతే. సో ఈ 2 క్వశ్చన్స్ నేను మ్యాండేటరీ ప్రతి ఒక్కరిని అడుగుతాను, మిమ్మల్ని కూడా అడుగుతాను లత గారు. మీ లైఫ్లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు? ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అంటే హ్యాపీయెస్ట్ మూమెంట్స్ నాకు చాలా ఉన్నాయి. అది ఇది అది అని చెప్పలేను అంతే. ఒకటి స్పెసిఫిక్గా చెప్పలేరు? స్పెసిఫిక్గా అంటే అంత అంటే అన్ని మ్యాక్సిమం నేను హ్యాపీగా క్రియేట్ చేసుకుంటాను అన్ని కూడా. బట్ హ్యాపీగా ఉండడం అంత ఈజీ అంటారు? ప్రతిరోజు ఉండాలి అది. ఇప్పుడు అది యాక్చువల్గా రీసెంట్గా నేను ఇంకొకరికి కూడా చెప్పానండి. ఆయన అంటారు ఎప్పుడు ఏమ్మా నువ్వు ఎప్పుడు చూసినా నవ్వుకొని ఉంటావు, నీ కష్టాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి కష్టాలు అనేవి కామన్గా ఉంటాయి అబ్బా. ఏ రకంగా అది హెల్త్, మనీ, ఏదో రకంగా ఫ్యామిలీ ఇష్యూస్ ఏదో. బట్ ఏంటంటే ఏదున్నా సరే ఈ స్మైల్తోని మనం ఎప్పుడైతే నించున్నామో కష్టానికే భయం వేస్తుంది, దీనికి ఎన్ని పెట్టినా సరే ఇది ఎక్కడ దక్కట్లేదు అనేసి. సో అలానే ఎప్పుడు కూడా ఏంటంటే మనకి ఏదో కష్టం వచ్చిందని చెప్పేసి భయపడి వెనకడుగు వేసే కన్నా ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకేముంటుందో చూద్దాం అని వెళ్తే ఇంకా మనం చాలా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కానీ ప్రపంచం ఇంతే కాదు, చాలా ఉంది అని మీకు ఎప్పుడు అర్థమైంది? అది నేను హైదరాబాద్ వెళ్ళాక. అంటే ఇంట్లోంచి ఫస్ట్ టైం నేను బయటికి వెళ్ళాను అంటే హైదరాబాద్ ఒక 2 years బ్యాక్ అనమాట. అప్పుడు ప్రపంచం అంటే ఇది ఇంత చండాలంగా ఉంటుంది, ఇంత వరస్ట్గా ఉంటుంది, ఆడపిల్లలు ఇలా నాశనం అయిపోతున్నారు కళ్ళతో చూసినవన్నీ కూడా. అప్పుడు ఆహా ఓకే, అంటే పాపం బ్రతుకు తెరువు కానీ వచ్చి పాడైపోయిన వాళ్ళు చాలామంది అక్కడ నేను ఎక్కువ చూసాను అనమాట. ఓకే, ఈ రూమ్లోకి వచ్చే ముందు మీరు డిసైడ్ అవ్వండి, ట్రెడిషనల్ వైపు ఉంటారా లేకపోతే వెస్ట్రన్ వైపు ఉంటారా? అంటే మేము సమయానికి తగినట్టుగా ఉంటాము. ప్రస్తుతానికి ట్రెడిషనల్ వేసుకున్నాను కాబట్టి ట్రెడిషనల్ ఉంటారా? కానీ 2 డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. ఇటు సైడ్ మొత్తం ట్రెడిషనల్ పెట్టారు, ఇటు సైడ్ పూర్తిగా వెస్ట్రన్. ఎందుకలా? అదే చెప్తున్నాను కదా, మా పెద్ద పాప పూర్తిగా వెస్ట్రన్, చిన్న పాప పూర్తిగా ట్రెడిషనల్. ఇక్కడ మీకు ఈ ఇమేజెస్ ఇవి అంటే వాళ్ళ బెడ్రూమ్ దీన్ని బట్టే మీకు అర్థమైపోతుంది. అదే ప్రతిదీ కూడా డిఫరెంట్ గా ఉన్నారు, క్వైట్ ఆపోజిట్ ఉన్నారు ఇద్దరు. బట్ పిల్లలు ఇద్దరిని అంత చక్కగా నీట్ గా అంటే కొట్టుకోరా అసలు ఏముండదు. కొట్టుకున్నారంటే ముందు మేమే కొట్టేస్తాం వాళ్ళిద్దరు, వాళ్ళ డాడీ నేను ఇద్దరు. వాళ్ళు కొట్టుకోవడం ఏముండదు పాపం. వాళ్ళిద్దరు అరుచుకున్నారంటే వాళ్ళ డాడీ బీపీ వచ్చేది. ఎందుకు ఇద్దరు సరిగ్గా ఉండలేదు. బట్ అవి కూడా ఉండాలేమో కదా? అవి ఉండాలి కానీ ఉండవు, తక్కువ, మా ముందు తక్కువ. మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? అక్కుంది. మీరు మీ అక్క ఎప్పుడు? నాకు ఏంటంటే 10 years గ్యాప్ అనమాట. సో మా అక్క అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగేది, నేను అమ్మ వాళ్ళ దగ్గర ఉండేదాన్ని. అదే చెప్పాను కదా నాకు చాలా తక్కువ అది, అందుకనే. బట్ బాగుందండి, పిల్లల బెడ్రూమ్ అయితే క్యూట్ గా ఉంది. ఇద్దరు సపరేట్ చేసుకుని నైస్. డిఐవై ఇల్లు చూసేద్దాం రండి. అసలు ఈ డిఐవై వీడియోస్ కి మిర్రర్ బాగా చాలా మంది అంటే లైక్ ఇది దొరకట్లేదు ఎక్కడా కూడా. అదే బట్ లక్కీగా ఆ రోజు మేనేజర్ నా ఫ్యాన్. అసలు చూడండి, మేనేజర్స్ మీ ఫ్యాన్సే. ఆ మేనేజర్ నా ఫ్యాన్ అవటం వల్ల ఒకటి ఉంటే పాప నా కోసం ఇచ్చేసాడు ఆయన ఆ రోజు. ఇచ్చేసారా? నైస్. ఇది కూడా బాగుందండి. అంటే బ్యాక్గ్రౌండ్ వీడియోస్ కోసం అని చెప్పేసి ఇంకా మనం అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంకా స్టార్ట్ చేయలేదు, వస్తున్నాయి, స్టాక్ వస్తుంది అనమాట. సో ప్రెసెంట్ అలా జస్ట్ ఈ మధ్య యూట్యూబ్ లోకి రావడం, ఏదో ఒక బిజినెస్ పెట్టడం, అదొక ట్రెండ్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఏదో బిజినెస్ పెడుతున్నారు యూట్యూబ్ లో. అదే చెప్తున్నాం కదా, సెకండ్ ఇన్కమ్ ఖచ్చితంగా ఉండాలి. మనం ఇప్పుడు ఈ సోషల్ మీడియా మీద డిపెండ్ అయితే అది జరగని పని ఇంకా. అది కూడా సో అందుకనే దానికి ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం బిజినెస్ స్టార్ట్ చేయటం అనేది మంచి ఐడియానే అది. సో ఇందాక నేను మోస్ట్ హ్యాపీయెస్ట్ అడిగాను, అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్? మమ్మీ డాడీ లాస్. ఒకటేసారి చనిపోయారు ఇద్దరు? అంటే ఇద్దరు సడన్ డెత్స్, ఇద్దరివి అంటే 2 years గ్యాప్ ఉన్నా ఇద్దరివి సడన్ హార్ట్ అటాక్స్. ఇద్దరికి హార్ట్ అటాక్. సో హెల్త్ మీద కూడా అప్పటి నుంచి మీకు కాన్షియస్నెస్ ఎక్కువ అయిపోయి ఉంటుంది చాలా. నాకు డాడీ లాస్ తర్వాత నేను 1 year డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. నేను టోటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఇంకా అప్పుడు నా ఫాలోవర్స్ నాకు నిజంగా ఎలా అంటే నా దగ్గరికి హైదరాబాద్ నుంచి వచ్చేసి మా ఇంట్లో ఉండటం, నన్ను ఎలా అంటే ఇంకా మమ్మీ చనిపోయిన తర్వాత నన్ను ఒక కన్న బిడ్డలాగే చూసుకున్నారు ప్రతి నా ఫాలోవర్స్ అనండి నాకు దేవుళ్ళు. నిజంగా అంటే అలా సంపాదించడం గ్రేట్. అది మాత్రమే.
ఎవరు ఏముంది ఊరికే కనిపిస్తే ఫేమ్ ఎలాగైనా వస్తుంది కానీ ఇలా గుండెల్లో పెట్టుకొని ఒక సొంత మనిషిలా చూసుకొని ఎవరండి ఇల్లులో వదిలేసి వచ్చి మన కోసం ఉండేవాళ్ళు, ఎవరండి మన కోసం అంత రాత్రులంతా పడుకోకుండా. నేను నైట్ 3 o'clockకి డాడీ చనిపోయారని చెప్పి ప్రతిరోజు 3 o'clockకి లేచి ఏడ్చేదాన్ని అనమాట. అలా ఏడుస్తుంటే డాక్టర్స్ అనేవారు మీ అంతటా మీరే బయటికి రావాలి, ఇలా కష్టం అంటే. రాత్రి 3 వరకు నేను పడుకునే వరకు కూడా వీడియో కాల్స్లో ఉండేవారు అందరూ, గ్రూప్ వీడియో కాల్స్ ఉండి. నేనేమైనా చిన్న తగ్గినా అక్క ఎవరు చూసుకుంటారండి, అదే అన్నీ మర్చిపోను. నిజం చెప్తున్నా, నా పీక్ మూమెంట్స్లో నా ఫాలోవర్స్ నన్ను ఎలా చూసుకున్నారు అసలు వాళ్ళకి సంబంధం లేదు. ఊరికే పలకరించడమో హాయ్ చెప్పడమో కాదు. మొన్న భీమవరం వెళ్ళాను, మా నాని బాబు పెళ్ళి అని చెప్పేసి నా ఫాలోవర్ వస్తున్నారా, ఓహో తన ఫాలోవర్ నా ఫాలోవర్. కానీ ఆ పెళ్లి మొత్తం నా చేతుల మీద. వాడైతే ఇంకా పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు కూడా అక్క రా అక్క అంటే అంత సంపాదించుకున్నాను నేను. అది నా అంటే నేను ఫాలోవర్ అని చెప్పుకోవడానికి ఇప్పుడు నాకు ఎలాగున్నా వాడు నాకు సొంత తమ్ముడు కన్నా ఎక్కువే. వాడే కాదు, శ్రీకర్ అని, స్వీటీ అవని, ఇంకా ప్రతి అంటే జైగడ్ అయితే ఇంకా నేను ఈ క్షణం ఏమైనా అయిపోతాను అంటే వాడే నాకు ముందు వచ్చి నించుని పోతాడు. మా నాన్న తర్వాత నాన్నాడు. అందరికీ నాకు ఇచ్చింది సోషల్ మీడియా. అభిమానం బాగా సంపాదించుకున్నాను. బాగా సోషల్ మీడియా ఎంత నెగటివ్ కొంతమందికి అంత పాజిటివ్. అది అంటే అది మన బిహేవియర్ బట్టి, మన క్యారెక్టర్ బట్టి కూడా ఉంటుంది. అది నిజమే. అంటే మీకు అవసరమైన టైంలో వాళ్ళందరూ తోడున్నారు చూడండి, అది మెయిన్ అక్కడ చెప్పుకోవాల్సింది అదనమాట. బాగా ట్రిప్స్కి వెళ్ళినట్టున్నారు. చాలా ట్రిప్స్. అదే చాలా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కనిపిస్తున్నాయి. వారణాసి మొత్తం అన్నీ అంటే ఇంకా చాలా వెళ్ళాను. ఇంకా అప్పటికి మనకు అంత అవగాహన ఉండేది కాదు. ఇది ఈ మధ్యలో వెరీ రీసెంట్ అనమాట. 2 years నుంచి ప్రతి మ్యాగ్నెట్ కొనుక్కోవడం అలా అనమాట. వారణాసి అంటే కాశీ. అదే కాశీ లైఫ్ చేంజ్ అయిపోద్ది ఒకసారి మనం వెళ్తే. కాశీ మనకి చాలా నేర్పిస్తుంది. చాలా అంటారు. నాకు బుద్ధి పుట్టినప్పుడు అలా వెళ్ళిపోతుంటాను. ఏం నేర్పించింది, మీరేం నేర్చుకున్నారు కాశీలో? అంటే మనకి లైఫ్, నేను ఇంత నాలెడ్జ్ రావడానికి కారణం అదే. మనకి లైఫ్ ఎప్పుడు శాశ్వతం కాదు. అది ఎన్నాళ్ళైనా సరే ఈ స్కిన్లో ఈ టోన్ ఉన్నంత వరకు, ఈ వాయిస్లో ఈ బేస్ ఉన్నంత వరకే. కళ్ళ ముందు కాలిపోతూ ఉన్న శవాలను చూసినప్పుడు అప్పుడు అనిపిస్తుంది దీనికోసమా ఇంత ఎగిరెగిరి పడ్డా అని చెప్పేసి. ఎగిరెగిరి పడ్డా మళ్ళీ అక్కడికే వెళ్ళాలి చివరికి అన్నట్టు. అందుకనే ఎప్పుడైనా సన్యాసం అయిపోతున్నా అంటాను. ఊరుకోండి సన్యాసం మీ ఫాలోవర్స్ ఫీల్ అవుతారు. లేదా ఎప్పుడో తర్వాత. కానీ ఒక్కొక్క ట్రిప్ మనకి ఒక్కొక్క మూమెంట్ ఉంటుంది మెమరీ అని. అంటే నేను సరదాగా అప్పటికప్పుడు అనుకుని వెళ్ళిపోయిన ట్రిప్స్ అన్నీ కూడా. అంతేనా? ప్లానింగ్ ఉండదు నాకు. ప్లానింగ్ పెట్టుకున్నానంటే అసలు అవ్వదు. రీసెంట్గా తిరుపతి కూడా అలానే మధ్యాహ్నం అనుకున్నాను, మార్నింగ్ వెళ్ళిపోయాను అనమాట. అంతే. ఆయన దర్శనం అంత తొందరగా అయిందంటే అది శ్రీవారి దర్శనం. నాకు డైరెక్ట్గా కాల్ వచ్చి దర్శనం ముందు రండి అంటే నేను షాక్. ఏంటి దర్శనం, నేను మధ్యాహ్నం పిలుచుకున్నట్టున్నారు మిమ్మల్ని. అదేమంటారు మనం మామూలుగా మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేము. ఆయన పిలిపించుకుంటేనే ఏదైనా ఆయన పిలుపు ఉండాలి. అదేలేండి. సో అలా. బట్ కిచెన్ మాత్రం చాలా నీట్గా ఉంది, ప్రతిదీ ఆర్గనైజ్డ్గా ఉంది. ఇది చూసినప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట, మన ఇల్లు ఎంత చక్కగా ఉంటే ఆ ఇల్లాలు అంత చక్కగా కనిపిస్తుంది. అది ఎప్పుడైతే అంత నీట్గా ఉంటుందో లక్ష్మీదేవి అంత బాగా వస్తుందని. మరి అట్లాంటిది ఏమైనా టిప్ ఉంటే మా వాళ్ళకి ఫాలో చెప్పండి. లేదండి, అంటే యాక్చువల్గా ఫస్ట్ మనం పెట్టుకోవాల్సింది హౌస్ అయితే క్లీన్గా ఉంచుకోవాలి. ఎవరైనా ఇప్పుడు చాలా మంది ఏంటంటే అంటే ఏదో రెడీ అయిన మూమెంట్లో అన్నీ ఆదరబదర చేస్తావు ఇవన్నీ. అంటే మనం రెడీ అవ్వటానికి ఎంత టైం ఇచ్చుకుంటామో మనం మన ఇంటికి కూడా అంత టైం ఇచ్చుకున్నాం. అసలు అంటే ఫస్ట్ ఇల్లాలని, అంటే ఇల్లుని చూసి ఇల్లాలని చూడాలంటారు. సో ఆ పేరు నాకైతే మా హస్బెండ్ ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా సరే అంటారనమాట, అబ్బా ఇల్లుకి తగ్గట్టే ఉన్నారు మీరు అని. అది మాత్రం నిజమేలేండి. నిజంగా ఎలా ఉందో మీరు అలా ఉన్నారు. మేము వస్తున్నామని సర్దలేదు మీరు, ఎందుకంటే మనం ఇలా తిరుగుదామని ప్లానే లేదు మనకి. మీరు అక్కడ యాక్చువల్గా మేము హాల్లో కూర్చుందాం అని చెప్పేసి అనుకున్నా, కానీ మేము వస్తున్నామని కాదు
కాదు, ముందే చేసుకున్నారు అనమాట. అంటే రెగ్యులర్ గా ఇలానే ఉంటారు. ఎప్పుడు ఇలానే ఉంటుంది యాక్చువల్లీ. బాగుందండి ఇల్లు, చాలా క్యూట్ గా, చాలా నీట్ గా. మన ఇల్లు మన ఇంట్లో మన మెమరీస్ అంటారు చూడండి. అంతే, అవును. అలా అడుగడుగునా ఒక మెమరీ ఉండుంటది కదా. ఖచ్చితంగా అండి. అంటే ఇప్పుడు నాకు కృష్ణుడి బొమ్మలు కూడా నేను ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లోనే నాకు ఒక మెమరీ క్రియేట్ చేసుకోవడానికి అక్కడ తగ్గట్టు కొన్ని, ఇది పూరిలో అనమాట, జగన్నాథ స్వామి. అది పూరి, అది అలా ప్రతిదీ అనమాట. ఇది గుర్తుంది, ఎక్కడ కొన్నారో మర్చిపోయారు. బృందావన్. వెళ్ళారు బృందావన్. బృందావన్ ఆయన ఎక్కడ వదిలిపెట్టినా. ఇంకొక ద్వారకా ఉంది, అది ఈ ఇయర్ ప్లాన్ చేస్తున్నాను నేను. కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు అన్ని దగ్గరికి వెళ్ళేసి అన్ని మొత్తం అన్ని అక్కడైతే అసలు ఎంతమంది ఉన్నారు చూడు, రాముడు మొత్తం ఫ్యామిలీ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఇవి మాత్రం తీసుకొస్తారా గుర్తుకు? అవి ఖచ్చితంగా ఉంటాయండి. అంటే ఏ ఊరు వెళ్తే ఆ ఊరు నుంచి నాకు ఆ మెమరీ ఒకటి తెచ్చుకుంటాను అనమాట. ఈ డైనింగ్ టేబుల్ మన కుటుంబానికి చాలా మెమరీస్ ఇస్తుంది అని అంటారు. మీకు ఏమైనా ఒక ఫన్నీయెస్ట్ మెమరీ ఉందా దీని వెనుక? దీని వెనక ఫన్నీయెస్ట్ కన్నా మాకు ఎక్కువ ఇది కొన్నామని అంటే కొన్నాం అంతే ఉండాలనేసి మేము కిందనే కూర్చొని తింటాం. తెలుగులో ఇది ఒక జస్ట్ షో కోసం, షో ఆఫ్ అంతే. మేము ఎంతమంది ఉన్నా లేకపోతే ఒక ఇద్దరు ఉన్నా కింద కూర్చొని హ్యాపీగా తింటాం అంతేలేండి. బట్ ఇల్లు మాత్రం చాలా చక్కగా ప్లాన్ చేసి కట్టుకున్నట్టున్నారు కదా. ఇవి కూడా వాడైతే బొట్టు పెట్టుకొని చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు. వచ్చేసాడు, వచ్చేస్తున్నాడు, బొట్టు పెట్టారు, ఇంకా బొట్టు పెట్టుకున్నాడు. అయ్యో, వెళ్ళు అక్క దగ్గరికి వెళ్ళి. రోషి పిల్లమ్మ, ఇది మొత్తం ఒకటేలా కొనుక్కున్నారా? ఏది? ఇది 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 లేదు, సెపరేట్. ఓకే. కృష్ణుడి ఒరిజినల్ కలర్ అది. ఇప్పుడు ఆ కలర్ మీద కూడా డిబేట్లే అవుతుంటాయి, చాలా పెద్ద డిబేట్లు. తెల్లగా ఉంటేనే మనుషులు, నల్లగా ఉంటే మనుషులు కాదు. ఇది కూడా ఎక్కడో కృష్ణుడితో తెచ్చుకున్నట్టున్నారుగా. ఇది కేరళ దగ్గర ఏంటది? ఓకే, పద్మనాభ స్వామి టెంపుల్. కాదు కృష్ణుడిదేనండి. ఓకే, సడన్ గా గుర్తురావట్లేదు. ఓకే, అక్కడ నుంచే ఇదిని ఇవన్నీ. ఇంకోటి పడిపోయింది యాక్చువల్లీ. ఇవన్నీ కూడా అక్కడ కేరళ నుంచి అనమాట. కేరళ నుంచి ఎక్కడికి వెళ్ళినా కృష్ణుడు తెచ్చుకుంటున్నారు. ఉడిపికి వెళ్ళినప్పుడు అది అలా అనమాట. ఈ ఫోటో చూడండి, 25 years డౌన్ అండ్ మెనీ మోర్ టు గో. గొట్టాలు తినిపిస్తున్నారు. దీని వెనక మెమరీ ఏంటి? అది ఫన్నీగా నేను యాక్చువల్లీ మేము రీల్స్ తీసుకోవటానికని వెళ్ళామన్నమాట. వెళ్ళినప్పుడు అక్కడ సరదాగా ఫొటోస్ అంటే ఎప్పుడు నార్మల్గా తీసుకుంటున్నాం కదా అని చెప్పేసి ఆ గొట్టాలు కొనుక్కొచ్చి నోట్లో పెడితే తీశారు పిల్లలు. ఆ చుట్టుపక్కల ఉన్నారు కూడా ఎంత నవ్వారో అప్పుడు. అది చాలా న్యాచురల్ గా నవ్వుతున్నారు మీరు కూడా దాంట్లో. అది మా ఫ్రెండ్ నాకు 25 years కి గిఫ్ట్ ఇచ్చింది అనమాట. పెళ్ళై 25 years అయిపోయింది. అలా కనిపించట్లేదండి, అంటే మామూలుగానే 30 or 40 ఉన్నట్టున్నారు. అంటే యాక్చువల్గా ఏజ్ చిన్నదే కానీ ఇయర్స్ పెళ్ళి 12 years అయిపోయింది కదా. అదే. ఓకే, ఈ ఫోటో కూడా అసలు ఒక్కొక్క ఫోటో అంటే చూస్తా ఉంటే మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోవట్లేదు మిమ్మల్ని అసలు. నేను ఇలాగే ఉంటున్నాను కదా, అప్పటికి ఇప్పుడు ఇంకెందుకు వెనక్కి వెళ్దాం, మూమెంట్ లో ఉంటారు మీరు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంతే, ఏం జరిగిపోయింది, ఏం జరగబోతుంది అసలు మనకు అనవసరం. ప్రజెంట్ ఎలా ఉన్నామా, ఈ టైంకి ఎలా నడుస్తుందా చాలు. అది ఏదో దేవుడి దయ వల్ల. ఎందుకంటే ఈ రోజు రాత్రి పడుకుంటే తెల్లారు ఇస్తామో లేదో తెలియని జీవితాలు. నిజాన్ని యాక్సెప్ట్ చేయలేక ఎంత పరుగులు పెట్టేస్తున్నా. అదే అన్న, అది ఎలా ఉంటుందో డే అనేది ఎవ్వడికి తెలియదు. అలాంటి దాని కోసం రేపు లేస్తామని తెలియకపోయినా అలారం పెట్టుకునే బ్రతుకులండి మనవి. అదే అన్న. సో ప్రెజెంట్ని అనుభవించండి హ్యాపీగా. ఎవరైనా నేను అదే చెప్తా, ప్రెజెంట్ని యాక్సెప్ట్ చేయండి. నేను సజెషన్ అడగబడలేదు, మీరే చెప్పేశారు. నేను అడగబోతున్నా ఇప్పుడు యంగర్ జనరేషన్కి మీరు ఏం సజెస్ట్ చేద్దాం? ఏదైనా ప్రెజెంట్ యాక్సెప్ట్ చేయటం ఒకటి. బాధ్యత అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. మగపిల్లవాడికి అనేది ఏంటంటే ఎప్పుడు జాయ్ఫుల్ లైఫో లేకపోతే ఎంజాయ్ చేయటం అనేది కాకుండా ఒక బాధ్యత అనేది ఎప్పుడైతే ఒక మగాడికి ఉంటుందో ఆ కుటుంబం చాలా బాగుంటుంది. ఆ అబ్బాయిని చేసుకున్న అమ్మాయి కూడా చాలా అదృష్టవంతురాలు అవుతుంది. ఇప్పుడు ఇది కూడా డిబేట్ అవుద్దేమో, ఎందుకంటే ఇద్దరు ఈక్వలే కదా, ఇద్దరు సంపాదించాలి కదా, మేమిద్దరం సమానమే కదా, ఆ అబ్బాయి కంటే నేను ఎక్కువ సంపాదిస్తున్నాను కదా. ఎంత సంపాదించినా ఎంతైనా వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ అనే అంటారు ఏదైనా సరే. సో అది ఎందుకు నిలబడట్లేదు అనేసి అంటే ఈ రోజు జనరేషన్లో ఇది ఒక్కటే ఈగో ప్రాబ్లమ్స్. ఫస్ట్ అది పక్కన పెట్టేస్తే ఎంత కష్టం వచ్చినా సరే నా మూడికి నేనే, నా పిల్లానికి నేనే అన్నట్టు ఉంటే
అది ఆటోమేటిక్ గా వెళ్ళిపోతా ఉంటారు ముందుకి. అక్కడ ఈగో వచ్చినప్పుడే ఈ బాధలన్నీ. మనకే ఈగో వస్తే మనం పక్కన వాళ్ళకి ఏం చెప్పగలం? ఏం చెప్తాం, అంతే కదా. ఇప్పుడు మా కుటుంబంలో మా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కి ఎన్ని గొడవలు ఉన్నా మా ఇద్దరికి కనిపించేది పిల్లలు. అవును, మెయిన్ మన పిల్లలకి మన ఇద్దరికి పిల్లలు మెయిన్ అన్నప్పుడు మనం ఎవరో ఒకరిని తగ్గిపోవాలి అంతే. ఇంకా అది అది అలా యాక్సెప్ట్ చేస్తేనే లైఫ్ ముందుకు వెళ్తుంది. లేదంటే ఇగో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఈ రోజు పెళ్ళి రేపు విడాకులు, అది మాత్రం అది కంటిన్యూస్ గా పెరిగిపోతుంది. అది ఫస్ట్ చెప్పాల్సింది అబ్బాయికైనా అమ్మాయికైనా పేరెంట్సే చెప్పాలి. ఇంట్లో పెళ్ళయ్యే ముందు పేరెంట్ ఇలా మోటివేట్ చేసి చెప్పాలి. అమ్మ నువ్వే ఎక్కువ, నువ్వా అనేసి తల్లి ఎప్పుడైతే ఒక పిల్లలకి తల్లి ప్రభావం ఎక్కువగా ఇలా ఉందో అది ఆటోమేటిక్గా డిస్టర్బెన్స్ క్రియేట్ అయిపోతుంది అంతే. సో చివరిగా మీ ఫాలోవర్స్కి ఎనలేని అభిమానం మీకు ఇచ్చిన మీ ఫాలోవర్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? నా ఫాలోవర్స్కి ఎప్పుడు ఒకటే చెప్తాను, జాగ్రత్తగా ఉండండి, ఎవడే నమ్మద్దు. నమ్మి నేను ఏమైపోయాను మీకు తెలుసు. సో ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే లైఫ్ హ్యాపీగా ఓన్గా వెళ్తుంది. మంచిగా బిజినెస్ స్టార్ట్ చేసాం, బాగుంది. సో ఎవరైనా సరే ఎక్స్పెక్టేషన్స్ దేని మీద పెట్టుకోకండి, నమ్మకాలు అస్సలు నమ్మద్దు, ఎవరిని నమ్మద్దు, అంతే. మీ సెల్ఫ్ మీరు మాత్రమే నమ్ముకోండి, అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చాలా మాట్లాడుకున్నాం, నాకు తెలిసి మీ ఫాలోవర్స్ కూడా చాలా నచ్చొచ్చు ఇంటర్వ్యూ, నాకు తెలిసినంత. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడుకున్నాం ఈ ఇంటర్వ్యూలో. హోప్ఫుల్లీ కొంతమందికి అర్థం అవుతుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. థ్యాంక్ యూ లత గారు, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్. అంటే ఇంటికి పిలిచారు కాబట్టి, బయట ఎక్కడైనా చేద్దామంటే ఇంట్లోనే చేసుకున్నాం. హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు కదా, బయట ఎందుకు? అదే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.